ఆర్ యూ 30+ మీ వయసు 30 లేదా 30 కంటే ఎక్కువైతే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే 30 ఏళ్ళు దాటినప్పటి నుంచి లేదా 30 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. డిఫరెంట్‌గా అంటే 2 మారతాయి. ఒకటి హెవీనెస్ పెరుగుతుంది కదా! హెవీనెస్ పెరుగుతుంది. సెకండ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది. సిమ్టమ్స్ మంచిగా నిద్రపోయినా కానీ పొద్దున్నే లేస్తే టైర్డ్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది 30 ఏళ్ళ తర్వాత ఇదేనా లైఫు? ఇక జీవితాంతం ఇంతే ఉంటుందా? దీనికోసమేనా నేను కష్టపడిపోయింది? దీనికోసమేనా నేను తెగ శ్రమించింది? కదా! ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటూ వస్తాం. 10th క్లాస్‌లో ఇంకొంచెం గట్టిగా చదివితే 10th అయిపోతే ఫ్రీడమ్ వస్తుంది. ఇంటర్మీడియేట్‌లో కూడా సేమ్ డైలాగ్ చెప్పారు. ఇంటర్మీడియేట్ అయిపోతే డిగ్రీ చాలా ఫ్రీగా ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌లోకి వెళ్ళిపోగానే గ్రాడ్యుయేషన్ అయిపోతే ఫ్రీడమ్. అక్కడి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోకి పోగానే అదే చెప్పారు. అయితే మనం ఇప్పుడున్న లైఫ్ ఏదైతే ఉందో 30 ఇయర్స్ ప్లస్, ఒకప్పుడు దీన్ని మనం ఈ లైఫ్ మనకు కావాలి అనుకున్నాం. ఆ లైఫ్‌లో మనం కావాలి అనుకున్న దాంట్లో 70%, 80% సమ్ పీపుల్ 100% అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, అయినా కానీ హెవీగా ఉందా? స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? దీనికి కారణాలేంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటిని ఎలా బ్రేక్ చేయాలి దీంట్లో తెలుసుకుందాం. అంటే 30 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏం మారింది లైఫ్‌లో? లైఫ్‌లో మారిందా? ఆలోచన విధానం మారిందా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. ఫస్ట్ ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ కదా. 20-25 ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు అప్పుడు మనం అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అన్న ఒక గోల్ మనకు ఉండేది. నేను లేదు అనట్లా. చిన్న పిల్లగాళ్ళకు కూడా ఆ గోల్ ఉంటుంది. ఒక 10 ఇయర్స్ కిడ్కి కూడా ఆ గోల్ ఉంటుంది. నేను కాదనట్లా. వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలనో, ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలనో అప్పుడు ఉంది గోల్, ఇప్పుడు ఉంది. కానీ ఛాలెంజ్ ఏంటంటే అండి 30+ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వటంలో మైండ్ చేసే తప్పు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వద్దు. ఎవడికి సంబంధం లేదు. నేను ఏమనుకుంటే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా. నో, దట్స్ నాట్ కరెక్ట్ ఫిలాసఫీ. మనం సొసైటీలో బతుకుతున్నాం. నలుగురి ఎక్స్పెక్టేషన్స్ మనకి మ్యాటర్. నా క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఫిల్టర్ పెట్టుకున్నామా లేదా? ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి తినడానికి వెళ్తారు. ఒక ఫిల్టర్ ఉంటుంది కదా. నేను వెజిటేరియన్ని, నేను వెజ్జే తింటాను. ఇవాళ నేను నాన్ వెజిటేరియన్ని, నేను నాన్ వెజ్జే తింటాను. ఇదే తింటాను, ఇది తినను. ఒక ఫిల్టర్ ఉందా లేదా? మీరు షాపింగ్కి వెళ్ళారు, ఏం బట్టలు కొనుక్కోవాలి, ఒక ఫిల్టర్ ఉంటుంది. ప్రతి దాంట్లో మనం ఫిల్టర్ పెట్టుకుంటాం. నా క్వశ్చన్ ఏంటంటే ఎవరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి అన్న ఫిల్టర్ ఎందుకు పెట్టుకోం? అది పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వటానికి వెళ్ళి 30 దాటిన తర్వాత ఈ తప్పు చేయటం వల్ల చాలా హెవీ అయిపోతున్నాం. స్ట్రెస్ వస్తుంది. సో సొల్యూషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వండి. కానీ ఎంతమందివి? ఓ పెన్ను పేపర్ పట్టుకొని రాయండి. నా లైఫ్లో ఇవాల్టి నుంచి ఏ నలుగురి ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవుతాను, ఏ నలుగురి ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవ్వను అనే క్లారిటీ తెచ్చుకోండి. ఇంకా డీప్గా వెళ్తే ఎవరి ఎక్స్పెక్టేషన్స్ అయితే మీట్ అవ్వాలనుకున్నారో ఓ నలుగురు వచ్చారనుకోండి, నేను మా ఫాదర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి, లేకపోతే నా వైఫ్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలి, లేకపోతే నా బాస్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వాలి, ఒక నలుగురు వచ్చారనుకోండి,
వాళ్ళల్లో కూడా ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ మళ్ళీ మీట్ అవ్వకర్లా. అక్కడ కొన్ని ఫిల్టర్స్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, 30+ తర్వాత లైఫ్ హెవీ అవ్వటానికి కారణం ఏంటంటే మనం మైండ్ని హెవీ చేస్తున్నాం. అనవసరమైనవన్నీ పెట్టి హెవీ చేస్తున్నాం. దాంట్లో మొదటిది ఎక్స్పెక్టేషన్స్, రెండోది రెస్పాన్సిబిలిటీస్. కశ్యప్ 30 ఏళ్ళంటే బాధ్యతలు పెరుగుతాయి కదా. నా క్వశ్చన్ ఏంటంటే, మనం చేసే అతిపెద్ద తప్పు బాధ్యతల్ని బరువుతో పోలుస్తుంటాం. అసలు ఇది కలిపి వాడేస్తున్నామండి. బరువు బాధ్యతలు పెరుగుతున్నాయి. ఒక నిమిషం, బరువు ఎక్కడ పెరిగింది? అవునండి, ఉద్యోగం చేసాం, ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. పెళ్లి చేసుకున్నాం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టారు, పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చింది. ఫినాన్షియల్ ప్లానింగ్ అనే రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అలా ప్రతి ఏరియాలో రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. నేను పెరగలేదు అనట్లా, పెరిగినాయి. రియాలిటీయే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, అవి బరువు ఎందుకైనాయండి? ఒకసారి ఆలోచించండి. మీ వెయిట్ ఒక 200 కేజీలు అయ్యారనుకోండి, మీరు 200 కేజీలు అయ్యారనుకోండి, ఏంటి పరిస్థితి? నార్మల్గా నడవగలరా? అందరూ నార్మల్గా ఓ 70-80 కేజీల వ్యక్తి నడిచినట్టు ఒక 200 కేజీలు ఉన్న వ్యక్తి నడవగలరా? నార్మల్గా రోజు కూర్చోలేడు, నించోలేడు, పడుకోలేడు ప్రాపర్గా. చాలా ఈజీగా చేసే పనులు కూడా చాలా కష్టమైపోతాయి. ఎందుకు? వెయిట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి. సిమిలర్లీ ఇమోషనల్ వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో నార్మల్గా ఆలోచించేది కూడా ఆలోచించలేము. అంటే చాలా సింపుల్గా ఆలోచించేవి కొన్ని ఉంటాయి, అవి కూడా చాలా కాంప్లెక్స్గా కనపడుతుంటాయి, చాలా కష్టంగా కనపడుతుంటాయి. ఎందుకు? ఇమోషనల్ వెయిట్ పెరిగింది. ఆ వెయిట్ ఎందుకు పెరిగింది? రెస్పాన్సిబిలిటీస్ వల్ల వెయిట్ పెరిగిందని అనుకుంటున్నారు. కాదండి, రెస్పాన్సిబిలిటీస్ వల్ల, బాధ్యతల వల్ల పెరగలేదు. మనం ఏమనుకుంటున్నామంటే బాధ్యతనే బరువుగా ఫీల్ అవుతుంది. కొన్ని కంపల్సరీ అనేవి లైఫ్లో ఉంటాయండి, వాటికి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారా? నాకు నచ్చినా నచ్చకపోయినా నేను గాలి పీల్చాలి, నచ్చినా నచ్చకపోయినా భోజనం చేయాలి, నచ్చినా నచ్చకపోయినా మంచినీళ్ళు తాగాలి కదా. అలానే జీవితంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. నా క్వశ్చన్ ఏంటంటే, ఎలాగో నిర్వర్తించాలి కదా. ఏడుస్తూ ఎందుకు నిర్వర్తిస్తున్నావు? ఎందుకు? ఆ ఏడవటం వల్ల బరువు పెరుగుతావు. నేను మళ్ళీ చెప్తున్నా, బాధ్యతలతో ఇబ్బంది లేదు, బాధ్యతలని బరువుగా భావించటం వల్ల 30 ఇయర్స్ తర్వాత లైఫ్ చాలా హెవీ అవుతుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. నేను బాధ్యతల్ని వదిలేయండి అని నేను చెప్పట్లా, కానీ దాన్ని బరువుగా ఫీల్ అయినంత కాలం. మరి కశ్యప్ ఏం చేయమంటావు? హ్యాండిల్ చేయలేకపోతున్నావు. ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంటే, మన మైండ్, మన ఆలోచనల్ని, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఇమోషన్స్ని మనం కంట్రోల్ చేయలేక హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకోండి, మ్యారేజ్ అయింది, రిలేషన్షిప్లో ఏమన్నా ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అక్కడ రిలేషన్షిప్లో ఇష్యూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, లేదా అక్కడ ట్రిగర్ అయిన ఒక ఇమోషన్ మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? ఒక ఫినాన్షియల్ ప్రెషర్ వచ్చింది, ఆ ఫినాన్షియల్ ప్రెషర్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా, లేదా ఆ ఫినాన్షియల్ ప్రెషర్ వచ్చినప్పుడు ట్రిగర్ అయిన ఇమోషన్ ఏదైతే ఉందో, అప్పుడు భయం ట్రిగర్ అయింది, కోపం ట్రిగర్ అయింది, ఫ్రస్ట్రేషన్ ట్రిగర్ అయింది, ఏదో ఒక ఇమోషన్ ట్రిగర్ అవుతుంది, దాన్ని మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? ఆలోచించండి. చాలా డీప్ క్వశ్చన్ అండి అది. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇమోషన్స్ని గనక మీరు మేనేజ్ చెయ్యగలిగితే రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడూ బరువుగా కనపడవు. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వటంలో ఇబ్బంది ఉండదు. ఈ రెండింటిని కనుక మనం మేనేజ్ చేయగలిగామా, ఒకటి ఎక్స్పెక్టేషన్స్ని ఫిల్టర్ చేసుకోవటం, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలి, రెండు రెస్పాన్సిబిలిటీస్ని బరువుగా చూడకుండా ఉండటం. అప్పుడు కశ్యప్ 20-25 ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. కానీ అప్పుడు మనకు ఒకటి తెలుసు, ఏంటంటే లైట్ తీసుకోవటం తెలుసు. లైట్ తీసుకోవడం అంటే క్యాజువల్గా వదిలేయటం కాదండి, ఏది ఎంతవరకు ఆలోచించాలి అనే ఒక పరిమితి అప్పుడు పెట్టుకున్నాం ఏదో రకంగా. మళ్ళీ చూద్దాంలే. కానీ 30 దాటేటప్పటికీ పరిమితిని మించి, అవసరాన్ని మించి ఒక బాధ్యత గురించి ఆలోచిస్తున్నాం, ఒక ఎక్స్పెక్టేషన్ గురించి ఆలోచిస్తున్నాం. అందుకే హృదయం బరువెక్కుతోంది, మైండ్ బరువెక్కుతోంది, రిజల్ట్ ఒత్తిడికి గురవుతున్నాం.
పోనీ ఒత్తిడికి గురవడం వల్ల సొల్యూషన్ ఏమన్నా వచ్చిందా? ఆహా, అదేవో పెద్ద ప్రాబ్లం. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషన్స్ని మేనేజ్ చేయగలిగితే రెస్పాన్సిబిలిటీస్ని ప్రాపర్గా మేనేజ్ చేయగలం, ఎక్స్పెక్టేషన్స్ని ప్రాపర్గా ఫిల్టర్ చేయగలం. అప్పుడు 30 కాదు, 40 కాదు, 50 కాదు, ఏజ్ ఎంత ఉన్నా సరే, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా సరే, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ, ఎంత ప్రెషర్ ఉన్నా కానీ, మీ మైండ్ హెవీగా కాకుండా లైట్ వెయిట్తో ఉందా, మీ లైఫ్ కూడా చాలా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ అంటాం కదా. అలాగనే ఇక్కడ గనక లగేజ్ తక్కువ పెట్టుకుంటే, అంటే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, హెవీ అవ్వదు. మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ.